ఇంత భారీ డైలాగులు చెప్పిన తర్వాత శంకర్కి నాతోనే పెళ్ళి అనే డెసిషన్కి వస్తారు. నాకు తెలుసు. నా పెళ్లి విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమే అన్నయ్య. శంకర్, ఇప్పుడేం చేద్దామండి? వాళ్ళిద్దరూ మన పెద్దరికానికి గౌరవం ఇచ్చి వాళ్ళ ప్రేమను త్యాగం చేయాలనుకుంటున్నారు. మనం పరువు గురించి ఆలోచిస్తే వాళ్ళ ప్రేమకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ ప్రేమకు న్యాయం చేయాలనుకుంటే మన పరువు పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. పరువు గొప్పదా ప్రేమ గొప్పదా ఆలోచించుకోలేకపోతున్నాను. పరువు కోసం ప్రేమని కాదనడం కరెక్ట్ కాదండి. ప్రేమలు, బంధాలు, అనుబంధాలు, జీవితాలు అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే పరువు అనేది ఉంటుంది. అవన్నీ అవసరం లేదనుకుంటే పరువు పోతుందే తప్ప పెరగదండి. వాళ్ళు మనకి మన పెద్దరికానికి అంత విలువిచ్చినప్పుడు మనం వాళ్ళ ప్రేమని గుర్తించకపోతే వాళ్ళ ప్రేమ ముందు మన పెద్దరికం ఓడిపోయినట్టవుతుందండి. వాళ్ళకి మన మీదున్న గౌరవం బాధగా మారకూడదంటే మనం వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలండి. నువ్వు అన్నది నిజమే సీత, కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమని చెప్తాం? వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? వాళ్ళు వయసులో మనకన్నా పెద్దవాళ్ళు కాబట్టి మనం చెప్తే అర్థం చేసుకుంటారండి. వాళ్లకున్న జీవితానుభవంతో సరే అంటారన్న నమ్మకం నాకుంది. మనం మాట్లాడదామండి. సరే సీత. స్వామి, పెళ్లి జరుగుతుందని సంతోషపడ్డామే కానీ నిశ్చితార్థం కూడా అయిపోయాక పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తుందనుకోలేదు. వాళ్ళు మేము చెప్పింది అర్థం చేసుకుని ఏ గొడవ జరగకుండా చూడు స్వామి. అన్నయ్య, ఈరోజు పెళ్లి ముహూర్తాలు పెట్టడానికి నీ అత్తయ్య మాయ వస్తున్నారంట కదా, మరి హ్యాపీగా ఉండకుండా ఇంత డల్గా ఉంటావేంటి? శంకరబాబు గారు పెళ్లికి ముందు ఎంత సిగ్గుపడుతున్నారంటే పెళ్లిలో ఇంకెంత సిగ్గుపడతారో. అదిగో పెళ్లి వాళ్ళు వచ్చేసారన్నయ్య. నమస్కారం రామరాజు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. కూర్చోండి. రామరాజు గారు, మా అబ్బాయి వినోద్ అండి. నమస్తే. నమస్తే. ఆఫీస్ పని మీద టూర్లో ఉండటం వల్ల మా సిస్టర్ ఎంగేజ్మెంట్కి రాలేకపోయానండి. పర్వాలేదండి. వినోద్, నీకు కాబోయే బావగారు శంకర్. నమస్తే బావగారు. రెండో తమ్ముడు శ్రవణ్. నమస్తే. మూడో తమ్ముడు నాని. నమస్తే. నమస్తే అండి. మీలాంటి పేరు ప్రతిష్టలను ఇంటికి మా చల్లాయి కోడలుగా రావటం నిజంగా మా అదృష్టం అండి. రామరాజు గారు, వీళ్ళ అమ్మాయి జాతకం మీ తమ్ముడి జాతకం అద్భుతంగా కలిశాయండి. అందుకే పెళ్లి ముహూర్తం కూడా అద్భుతంగా కుదిరింది. ఈ నెల 16వ తారీఖు రాత్రి 8 గంటలకి అద్భుతమైన పెళ్లి ముహూర్తం ఉందండి. ఒక రకంగా చెప్పాలంటే
దేవతల కళ్యాణానికి పెట్టుకునే ఒక అద్భుతమైన ముహూర్తం అండి. 1,00,000 మందిలో ఒకరికో ఇద్దరికో ఇలాంటి ముహూర్తం కుదురుతుందండి. మీది సీతమ్మ గారిది మంచి మనసు కాబట్టి ఇంత మంచి ముహూర్తం మీ తమ్ముడు గారికి కుదిరిందండి. పదహారో తారీఖు అంటే ఎన్నో రోజులు లేదండి. మీకు ఈ ముహూర్తం నచ్చితే పెళ్లికి ఎక్కువ వ్యవధి లేదు కాబట్టి మనం రేపటి నుండే పెళ్లి పనులు మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ముహూర్తం వాళ్ళకి నచ్చపోవడం ఏంటమ్మా? రామరాజు గారు అన్నీ తెలిసిన మనిషి. ఇలాంటి మంచి ముహూర్తాన్ని ఎందుకు వదులుకుంటారు? పంతులు గారు ఈ ముహూర్తం చెప్పగానే పెళ్లి శుభలేఖలు కూడా సెలెక్ట్ చేశానండి. మీరు చూసి ఓకే అంటే ఇప్పుడే ఆర్డర్ ఇచ్చేస్తాను. వీళ్ళేంటి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వీళ్ళిద్దరి వైపు చూస్తున్నారు? అమ్మ సీత, నువ్వేం మాట్లాడవేంటమ్మా? ఇంత దగ్గరలో ముహూర్తం అంటే పెళ్లి పనులు ఎలా జరుగుతాయో అని టెన్షన్ పడుతున్నావా? మా అన్నయ్య వదినలకి అలాంటి ప్రాబ్లం ఏం లేదండి. మీరు 2 రోజుల్లో పెళ్ళన్నా కూడా ఏం పర్వాలేదు. అన్నీ చేయడానికి మేము ఉన్నాం కదా. అవునండి, మా అన్న వదిలికి శ్రమ లేకుండా అన్ని పనులు చేయడానికి మేము ఉన్నాం. వదినా, మీరేం టెన్షన్ పడకండి, మేము ఉన్నాంగా. రేపు పెళ్ళైనా కూడా మా అయ్యగారికి ప్రాబ్లం ఏం లేదండి. మా పెద్దబాబు గారు చెప్పడం ఆలస్యం, ఊరందరూ వచ్చి పెళ్లి పనులు మొదలెడతారు. అయితే ఈ ముహూర్తమే ఖాయం చేసుకుందామండి. నువ్వేమంటావమ్మా? మీకేమన్నా సమస్య ఉంటే చెప్పండి అమ్మా. ఈ ముహూర్తం కాకపోతే ఇంకొక ముహూర్తం చూసుకుందాం. పెళ్లి ముహూర్తం గురించి మాకెలాంటి సమస్య లేదండి. మా సమస్య ఈ పెళ్లి గురించే. పెళ్లి సమస్య అనిందంటే వాళ్ళకి ఇప్పుడు మా లవ్ మ్యాటర్ గురించి చెప్తుందన్నమాట. పెళ్లి సమస్య అంటావేంటమ్మా? అంటే మా మరిది తన మనసులో ఏముందో మాకు భయపడి తను చెప్పలేదు. తను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడండి. ఈ విషయం మాకు ముందే తెలుసుంటే ఎంగేజ్మెంట్ చేసుండే వాళ్ళం కాదు. మాకిప్పుడే తెలిసిందండి. దాక్షాయణి, ఈ అమ్మాయి మా తమ్ముడు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారండి.
మొదటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని నేను డౌట్ పడుతూనే ఉన్నాను. నా అనుమానమే నిజమైందన్నమాట. వాడి మనసులో ఈ అమ్మాయి ఉన్నప్పుడు మీ అమ్మాయిని చేసుకోవడం కరెక్ట్ కాదేమో అనుకున్నామండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మేము పెళ్లి ముహూర్తాల కోసం వస్తే మీ తమ్ముడు ఎవరినో ప్రేమిస్తున్నాడని చెప్తున్నారా? ఆ రోజే మీ సంబంధం వద్దనుకొని మేం వెళ్ళిపోయాం. మీరే మళ్ళీ మా ఇంటికొచ్చి ఈ పెళ్లి చేద్దామని మమ్మల్ని ఒప్పించారు. మర్చిపోయారా? మీరన్నది నిజమేనండి. అప్పటికి వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్న విషయం మాకు తెలియదు కాబట్టి మేము మీ అమ్మాయితో పెళ్లి చేద్దాం అనుకున్నాం. కానీ మీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాతే వీళ్ళు ప్రేమించుకుంటున్నారన్న విషయం మాకు తెలిసింది. ఏమా మీరు చెప్పే పిచ్చి కథలు వినటానికి మేమేమన్నా పిచ్చివాళ్ళ కనిపిస్తున్నామా? అది కాదండి. ఏది కాదండి? ఈ రోజు ముహూర్తాలు పెట్టుకోవడానికి వస్తున్నామని నిన్న ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా మాకు ఈ విషయం మీరు చెప్పలేదు అంటే మమ్మల్ని మోసం చేసి అవమానించడానికి ఇలా చెప్తున్నారు. అయ్యో, మిమ్మల్ని అవమానిస్తే మాకేం వస్తుందండి? దయచేసి మేము చెప్పేది అర్థం చేసుకోండి. మాకు బాగా అర్థమైంది. ఆ రోజు మీ సంబంధం వద్దనుకున్నాం కాబట్టే ఈ రోజు మీ ఇంటికి పిలిచి మరీ మమ్మల్ని అవమానించాలనుకుంటున్నారు. మీ ఉద్దేశం ఏంటో మాకు బాగా అర్థమైంది. అయ్యో, మీరు మా గురించి తప్పుగా అనుకుంటున్నారమ్మా. ఇప్పుడు చేసింది ఏంటి మరి? మా చెల్లికి గొప్ప ఇంటి సంబంధం కుదిరిందని మా బంధువులందరికీ చెప్పేసుకున్నామండి. ఇప్పుడు వాళ్ళందరికీ ఏం చెప్పంటారు? మీరు మగ పెళ్లి వాళ్ళు కాబట్టి ఈ పెళ్లి జరగకపోయినా మీకేం కాదు. నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి ఆగిపోయింది అంటే ఒక ఆడపిల్ల గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారో మీకు తెలుసా? పెళ్లి ఎందుకు చెడిపోయింది అని అడిగే వాళ్ళందరికీ మేమేం సమాధానం చెప్పుకోవాలి? అడిగే వాళ్ళందరి ముందు నా కూతురు తల దించుకోవాలా? అనుకున్న పెళ్లి జరగకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో నాకు తెలుసండి. తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే మేమేమనుకోవాలి? మీ పరిస్థితి అర్థం చేసుకోగలవండి. కానీ మీరు ఒక విషయం ఆలోచించాలి. ఏంటి ఆలోచించేది? కొంచెం శాంతంగా వినండి. పెళ్లి ఆగిపోయినందుకు అందరూ ఏదో అంటారని, అడిగే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని మీరు ఆలోచిస్తున్నారే తప్ప ఇష్టం లేని పెళ్లి జరిగితే ఆ తర్వాత మీ అమ్మాయి కూడా సుఖంగా సంతోషంగా ఉండలేదని మీరెందుకు ఆలోచించలేకపోతున్నారు? ఏమయ్యా, నువ్వు మా అమ్మాయిని చూడటానికి వచ్చినప్పుడు నువ్వేమీ మాట్లాడకపోతే నీకు సిగ్గు ఎక్కువేమో అనుకున్నాం. మీ అన్నయ్య వదిన మీద గౌరవంతో నువ్వేం మాట్లాడలేదని అనుకున్నాను తప్ప నువ్వింకో అమ్మాయిని ప్రేమిస్తున్నావని తెలుసుకోలేకపోయాం. ఆ రోజే మా అమ్మాయిని చేసుకోనని చెప్పుంటే నిశ్చితార్థం చేసుకునే వాళ్ళమే కాదు, పెళ్లి ముహూర్తం పెట్టుకునే వాళ్ళమే కాదు. ప్రేమించడానికున్న ధైర్యం ఆ విషయం చెప్పడానికి లేదా నీకు? ఈ అమ్మాయిని ప్రేమించిన వాడివి మా అమ్మాయి అంటే ఇష్టమని, మా అమ్మాయిని చేసుకుంటానని ఎందుకు చెప్పావు? ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. నా మరిది తను ప్రేమించిన విషయం మీతో గాని మాతో గాని చెప్పకపోవడం తప్పేనండి. కానీ మీరనుకుంటున్నట్టు ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకునేంత చెడ్డవాడు కాదండి. మంచివాడు కాబట్టి మా కోసం, ఈ ఇంటి పరువు కోసం ప్రేమించిన అమ్మాయిని కాదనుకొని మీ అమ్మాయిని చేసుకుంటానన్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి వద్దని కానీ మీ అమ్మాయిని చేసుకోనని కానీ నా మరిదేమీ అనలేదండి.
మా నిర్ణయం ఏదైతే అదే చేస్తానన్నాడు. ఈ పెళ్లి జరిగితే తన ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక మీ అమ్మాయితో సంతోషంగా ఉండలేకపోతే మీ అమ్మాయి బాధపడాల్సి వస్తుందండి. నా తమ్ముడి కారణంగా మీ అమ్మాయి బాధపడకూడదని మేమే ఈ పెళ్ళి వద్దనుకుంటున్నాం. మీరు కూడా పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకుంటే ఏ సమస్య ఉండదండి. చాలు చాలేవయ్యా, పెద్ద చెప్పొచ్చావు. మీ తమ్ముడు నా కూతుర్ని పెళ్లి చేసుకోడని, ఈ పెళ్లి జరగదని చెప్పడానికి చాలా తెలివిగా చెప్పుకొచ్చావు. మీ తెలివితేటలు చూపించడానికి మేమే దొరికామా? మమ్మల్ని చెప్పుతో కొట్టినట్టు అవమానించి మాకేదో మేలు చేస్తున్నట్టు, మా కూతురికేదో మంచి జరుగుతున్నట్లు చెప్తున్నావేంటయ్యా నువ్వు? నిశ్చితార్థం జరిగిన అమ్మాయికి అన్యాయం చేయటమే నీ పెద్దరికమా? నువ్వు మంచి మనిషివని, పెద్ద మనిషివని అందరూ నీ గురించి గొప్పగా చెప్తుంటే ఏదో అనుకున్నాం. నీ తమ్ముడికి మరో పెళ్లి చేయటం కోసం నా కూతురికి అన్యాయం చేసేంత గొప్ప మనిషి అనుకోలేదు. నువ్వు పెద్ద మనిషివని నమ్మావు. నీలాంటి పెద్ద మనిషి ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపించాలనుకోవటం మాది బుద్ధి తక్కువ. నీలాంటి ఇంకాపండి, 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 ఇంకాపండి. ఇంతవరకు వచ్చాక పెళ్లి జరగదని చెప్పడం ఎవరికైనా బాధగానే ఉంటుంది. అందుకే పరిస్థితిని అర్థం చేసుకోమని బతిమలాడుతున్నాం. మమ్మల్ని క్షమించమని బతిమలాడుతున్నాం. పెద్దవాళ్లుగా మీరు మమ్మల్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, మంచి మనసుతో మమ్మల్ని క్షమించకపోయినా పర్వాలేదు. కానీ నా భర్త వ్యక్తిత్వాన్ని, పెద్దరికాన్ని ప్రశ్నించే అర్హత మీకు లేదు. అది తెలుసుకోండి ముందు. అసలు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న విషయం మాకిప్పుడే తెలిసింది కాబట్టి మీకిప్పుడు చెప్తున్నాం. మాకు ముందే తెలుసుంటే ఈ విషయం మీకు ఎప్పుడో చెప్పుండేవాళ్ళం. మేం ముందుగా తెలుసుకోలేకపోయాం కాబట్టి మాదే తప్పని చెప్తున్నాం. అది మీరు అర్థం చేసుకోకపోతే ఎలాగండి? ఇప్పుడు మాకొచ్చిన పరిస్థితి మీకొచ్చుంటే అప్పుడు మీరేం చేసుండే వాళ్ళు ఒక్కసారి ఆలోచించలేరా మీరు? ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఆవేశపడి కోపతాపాలకి పోకుండా మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. మీరొక తల్లిగా ఆలోచించండి అమ్మా. అప్పుడు నీ మాటలు చూసి చాలా మంచిదాని అనుకున్నాను. వయసులో చిన్నదానివే అయినా నా కూతుర్ని కన్న కూతురులా చూసుకుంటావనుకున్నాను. కానీ నీ మరిది కోసం నా కూతురికి అన్యాయం చేయగల సమర్థురాలు అనుకోలేదు. నీ తెలివితేటలు చూపించింది చాలు. మీరు చెప్పింది విని వెళ్ళిపోతాననుకుంటున్నారేమో. నువ్వు అందరికీ తీర్పులు చెప్తా ఉంటావు కదా. నా కూతురికి మీరు చేసిన అన్యాయానికి తీర్పు చెప్పమని ఈ విషయాన్ని పంచాయతీలో పెడతాను. మీరు చేసింది తప్పో ఒప్పో ఊరి పెద్దలే చెప్తారు. పదండి. ఏమండి 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 ఆగండి ఒక్క నిమిషం. మీరు మేము చెప్పింది అర్థం చేసుకోకుండా ఆవేశపడుతున్నారు. ఇది మనం మాట్లాడుకోవాల్సిన విషయం తప్ప పంచాయతీల్లో పెట్టే విషయం కాదండి. ఏ అందరికీ తీర్పులు చెప్పే మీ ఆయన పంచాయతీలో దోషిగా నిలబడతాడని భయపడుతున్నావా? అటో ఇటో ఈ విషయాన్ని పంచాయతీలోనే తెలుసుకుంటాను. పదండ్రా. ఒక్క నిమిషం నా మాట వినండి. ఏమండి ఏమండి
నాకు శంకర్కి పెళ్లి జరుగుతుంది. ఏదైతేనే రామరాజు కుటుంబం పరువు కూడా పోతుంది. 1+2 ఆఫర్ అంటే ఇదేనేమో. ఆ రోజు నిన్ను కొరడాతో కొట్టించాను. ఈరోజు అందరి ముందు తలదించుకునేలా చేశాను. ఈ దాక్షాయిని స్కెచ్ వేసిందంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడే ఏమైంది? ఇవన్నీ శాంపిల్సే. మీ తమ్ముడు నా మెళ్ళలో తాళి కట్టాక అప్పుడుంటుంది అసలు కథ.